కొన్ని సహజ దృగ్విషయాలు ఏంటంటే ఇందులో మెరుపులు. గాలి వీచేటప్పుడు మరియు తీగలను కదిలించినప్పుడు, గాలి వీచేటప్పుడు మరియు తీగల్ని కదిలించినప్పుడు విద్యుత్ స్తంభాలపై మనం నిపుణులను చూస్తుంటాం. అలాగే మన సాకెట్లోని ప్లగ్ వదులుగా ఉందనుకోండి, ప్లగ్ వదులుగా ఉన్నప్పుడు కూడా మనం నిపుణులను చూస్తాం. అదే మెరుపు కూడా విద్యుత్ వలన ఏర్పడే ఒక నిప్పురవ్వ. మెరుపు ఏంటి విద్యుత్ వలన ఏర్పడే ఒక నిప్పు రవ్వ. కానీ అది ఏంటంటే భారీ స్థాయిలో ఉంటుంది అన్నమాట. ప్రాచీన కాలంలో ఏంటంటే ఈ నిప్పు రవ్వలను అర్థం చేసుకోలేదు సరిగ్గా. మేఘాలలో ఆవేశం పోగుపడడం వల్ల మెరుపులు ఏర్పడతాయి. అయితే గ్రీకులకు తెలిసిన నిప్పురవ్వలేంటి? గ్రీకులకు తెలిసిన నిప్పురవ్వలు అంబరు లేదా గుగ్గిలం మున్నితో రుద్దాడు అనుకోండి. అప్పుడు అదేంటే చిన్నపాటి వస్తువులను ఆకర్షించడం గ్రీకులు గమనించారు. అది ఎప్పుడు అంటే క్రీస్తు పూర్వం 600. అలాగే మున్ని లేదా పాలిస్టర్ దుస్తులను తీసివేసేటప్పుడు వెంట్రుకలు లెక్కపరుచుకోవడం చూస్తూ ఉంటాం. ఇవేంటంటే చిన్న చిన్న మిణుకులను చూస్తుంటాం మనం. ఇంకోటి చిటపట ధ్వని కూడా వస్తుంటుంది. ఈ విషయాన్ని ఏంటంటే 1752లో బెంజమిన్ ఫ్రాంక్లిన్ అనే అమెరికా శాస్త్రవేత్త మెరుపులు మరియు దుస్తుల నుండి ఏర్పడిన మిణుకులు రెండు ఒకే దృగ్విషయం అని చూపాడు. ఇది నిరూపించింది అన్నమాట. అయితే విద్యుదావేశ స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి మనం కొన్ని కృత్యాలను చేద్దాం. ఖాళీ బాల్ పెన్ రీఫిల్ తీసుకొని పాలిథీన్ ముక్కతో బాగా రుద్దండి అనుకోండి. అదేమవుతుంది, చిన్న చిన్న కాగిత ముక్కలను ఆకర్షిస్తుంది. అలాగే ఒక ప్లాస్టిక్ రీఫుల్ని పాలిథీన్తో రుద్దినప్పుడు అది విద్యుదావేశం పొందింది. అదేవిధంగా ప్లాస్టిక్ దువ్వెనను పొడి జుట్టుతో రుద్దినప్పుడు అది కొద్దిగా ఆవేశం పొందుతుంది. ఈ వస్తువులను ఏమంటారంటే ఆవేశపూరిత వస్తువులు అంటారు. ఆవేశపూరిత వస్తువులు అంటారు. రీఫుల్ మరియు ప్లాస్టిక్ దువ్వెన ఆవేశపూరితం చేసే ప్రక్రియలో పాలిథీన్ జుట్టు కూడా ఆవేశపూరితం అవుతాయి. ఇప్పుడు 2 బెలూన్లు తీసుకోండి. 2 బెలూన్లు తీసుకొని వాటిని గాలితో నింపండి. అవి ఒకదానికొకటి తాగకూడదు అన్నమాట, వేలాడ తీయాలి. అప్పుడు 2 బెలూన్లోని ఉండుగుడ్డతో రుద్దినప్పుడు అప్పుడు ఏంటంటే అవి ఏమవుతాయని చూడండి. తర్వాత ఏంటంటే ఇంకో కృత్యం ఏంటంటే బాల్ పెన్ రీఫిల్తో పాలిథీన్ని రుద్దండి. దానిని జాగ్రత్తగా ఒక గాజు గ్లాసులోని స్టాండ్కు ఉపయోగించి గ్లాసులో ఉంచండి. మరొక రీఫిల్ను కూడా పాలిథీన్ రుద్ది దీన్ని ఆవేశపూరితం చేయబడే రీఫిల్ దగ్గర తీసుకెళ్ళండి. అయితే గ్లాసులోని రీఫిల్పై ప్రభావం ఏంటో చూసారనుకోండి.
అంటే ఇక్కడ ఏంటంటే రెండు ఒకే పదార్థాలు చేయబడ్డ వస్తువులు అన్నమాట. వీటిని మనం దగ్గర తీసుకొస్తే ఏమవుతుంది, అలాగే ఒక రీఫిల్ రుద్ది దాన్ని ఒక గాజు గ్లాసులో ఉంచి ఆ రీఫిల్ దగ్గరగా గాలి నింపిన ఆవేశపూరితం చేయబడ్డ బెలూన్ తీసుకెళ్ళామనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది, చూస్తే ఒక ఆవేశపూరిత బెలూను ఇంకొక ఆవేశ బెలూన్ను వికర్షిస్తుంది. ఒక ఆవేశపూరిత బెలూను ఇంకొక ఆవేశ బెలూన్ను వికర్షిస్తుంది. ఒక ఆవేశ రీఫిల్ ఇంకొక ఆవేశ రీఫిల్ను వికర్షిస్తుంది. కానీ ఒక ఆవేశ బెలూను వేరొక ఆవేశ రీఫిల్ని ఏం చేసింది, ఆకర్షించింది. కానీ బెలూన్పై ఉండే ఆవేశము రీఫిల్పై ఉండే ఆవేశానికి ఎలా ఉంటుందని అనుకుంటే, రెండు వేరు ఆవేశాలు. అవేంటవి, రెండు వేరు ఆవేశాలు అన్నమాట. అంటే గాజు గడ్డిని పట్టు వస్త్రంతో రుద్దినప్పుడు గాజు గడ్డి పొందిన ఆవేశం ఏంటంటే ధనావేశంగాను, పట్టు వస్త్రం మీద రుణావేశం ఏర్పడినట్టు మనం గమనించవచ్చు. పాలతీన్తో రుద్దబడిన ఆవేశిత ప్లాస్టిక్ స్ట్రా దగ్గరకు ఆవేశపూరిత గాజు గడ్డిని తీసుకొచ్చినప్పుడు వాటి మధ్య ఏముంటుంది, ఆకర్షణ ఉంటుంది. అంటే ఏంటి, గాజు గడ్డి ఏమిటి ధనావేశాన్ని పొందుతుంది, ప్లాస్టిక్ స్ట్రా రుణావేశం పొందుతుంది. అయితే ఈ రాపిడి ద్వారా పొందే ఆవేశాలు ఏమంటారు అంటే స్థిరంగా ఉంటాయి, తమంతట తాము కదలవు. ఆవేశాలు కదిలితే దాన్ని ఏమంటాం మనం, విద్యుత్ ప్రవాహాలు అంటాం. అయితే ఇప్పుడు ఒక ఖాళీ జామ్ బాటిల్ తీసుకోండి, కార్డుబోర్డ్ ముక్కను తీసుకోండి, పెద్ద సైజులో కార్డుబోర్డ్ ముక్కను తీసుకోండి. తర్వాత లోహంతో చేసిన పేపర్ క్లిప్ను చొప్పించడానికి దానిలో ఒక రంధ్రాన్ని చేయండి. రంధ్రం చేసి పేపర్ క్లిప్ను తెరవండి. ఇప్పుడు 4 సెంటీమీటర్లు 1 సెంటీమీటర్ 4 సెంటీమీటర్లు ఇంటూ 1 సెంటీమీటరు ఉండేలా ఒక అల్యూమినియం రేకు యొక్క 2 పట్టీలను కత్తిరించి పటంలో చూపినట్లుగా పేపర్ క్లిప్లకు వేలాడదీయండి. పేపర్ క్లిప్ను కార్డుబోర్డ్ మూతకి లంబంగా ఉండేలా దానిలో చొప్పించాలి. అప్పుడు ఏమవుతుంది, ఒక రీఫిల్ని ఆవేశపూరితం చేసి దాన్ని పేపర్ క్లిప్ యొక్క చివరతో తాగిస్తే అప్పుడు అల్యూమినియం రేకు పట్టీలు పేపర్ క్లిప్ ద్వారా ఆవేశం చేయబడ్డ రీఫిల్ నుండి అదే ఆవేశాన్ని పొందుతాయి. లోహాలు ఏంటి, మంచి విద్యుత్ వాహకాలు, మనకు తెలుసు కదా. అంటే ఇలాంటి ఆవేశాలు కలిగి ఉన్న పట్టీలు ఒకదాన్ని ఒకటి ఏం చేస్తాయి, వికర్షించుకుంటాయి. అంటే ఒక వస్తువు ఆవేశాన్ని కలిగి ఉందా లేదా అని పరీక్షించడానికి ఈ పరికరం ఉపయోగిస్తాం. దీన్ని ఏమంటాం మనం, విద్యుద్దర్శిని, ఎలక్ట్రోస్కోప్. కాబట్టి విద్యుదావేశాన్ని ఆవేశపూరిత వస్తువు నుంచి మరొక వస్తువుకు లోహవాహకం ద్వారా బదిలీ చేయవచ్చు అని తెలుస్తుంది. విద్యుత్ ఆవేశాన్ని ఆవేశపూరిత వస్తువు నుండి మరో వస్తువుకు లోహవాహకం ద్వారా బదిలీ చేయవచ్చు.
ఇప్పుడు ఏంటంటే రేగు పట్టీలను ఆవేశపూరితం చేయడం, మళ్ళీ పేపర్ క్లిప్పులు తాకడం ద్వారా ఏం తెలుసుకోవచ్చు మనం అంటే రేగుపట్టీలు శరీరం ద్వారా రేగుపట్టీలు భూమికి ఆవేశాన్ని కోల్పోతాయి. ఆ రేగుపట్టీలు ఉత్సర్గం చేయబడ్డాయని మనం చెప్పవచ్చు అనమాట. ఆవేశపూరిత వస్తువు నుండి ఆవేశాన్ని భూమికి బదిలీ చేసే ప్రక్రియను ఎర్తింగ్ అంటారు. విద్యుత్ ప్రవాహ లీకేజీల వల్ల విద్యుత్ షాకుల నుంచి మనల్ని సంరక్షించడం కోసం భవనాల్లో ఎర్తింగ్ చేయబడుతుంది. అయితే రుద్రం ద్వారా ఉత్పత్తి అయ్యే ఆవేశాల పరంగా మెరుపులను వివరించవచ్చు. ఇప్పుడు ఉరుములతో కూడిన వర్షం కురిసే సమయంలో నీటి బిందువులు దిగువకు కదులుతున్నప్పుడు గాలి ప్రవాహాలు ఏంటవుతాయి? పైకి కదులుతాయి. ఈ తీవ్రమైన కదలికలు ఏంటంటే ఆవేశాలను వేరు చేస్తాయి. ఇప్పటికి ఇంకా పూర్తిగా అర్థం కాని ప్రక్రియ కారణంగా మేఘాలు ఏంటంటే ఇప్పటికి పూర్తిగా అర్థం కాని ఒక ప్రక్రియ కారణం మేఘాల ఎగువ అంచుల వద్ద ధనావేశాలు సేకరించబడతాయి. మరియు రుణావేశాలు ఏంటంటే దిగువ అంచుల వద్ద పోగవుతాయి. రుణావేశాలు దిగువ అంచుల వద్ద పోగవుతాయి. భూమికి సమీపంలో కూడా ధనావేశాలు పోగవుతాయి. ఇలా పేరుకుపోయిన ఆవేశాల పరిమాణం చాలా పెద్దగా మారినప్పుడు అంటే సాధారణంగా విద్యుత్ బంధకమైన గాలి వాటిని నిరోధించలేదు. ఈ రుణావేశాలు మరియు ధనావేశాలు కలిసి ప్రకాశవంతమైన కాంతి యొక్క చారలను మరియు ధ్వనిని ఉత్పత్తి చేస్తాయి. ఈ కాంతి చారలను మనం ఏమంటాం అంటే మెరుపు అంటాం. ఈ ప్రక్రియ ఏంటంటే విద్యుత్ ఉత్సర్గం అంటాం. అంటే విద్యుత్ ఉత్సర్గ ప్రక్రియ అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ మేఘాల మధ్య లేదా మేఘాలు మరియు భూమి మధ్య జరగవచ్చు. మన పూర్వీకులు భయపడినట్లుగా మెరుపులు చూసి మనము భయపడవలసిన అవసరం లేదు. ఇది మెరుపుల నుండి ఎలా రక్షించబడతామంటే ఉరుములు వినబడగానే సురక్షిత ప్రదేశానికి వెళ్ళడానికి అదొక హెచ్చరిక అన్నమాట. ఉరుములు వినబడగానే అది సురక్షితమైన ప్రదేశానికి వెళ్ళడానికి అది ఒక హెచ్చరిక. చివరి ఉరుము వినబడిన తర్వాత సురక్షిత ప్రదేశం నుండి బయటికి రావడానికి కొంత సమయం వేచి ఉండాలి. అయితే మెరుపులు పిడుగులు పడే సమయంలో ఏంటంటే బహిరంగ ప్రదేశాలు సురక్షితం కాదు. ఇల్లు, భవనం సురక్షిత ప్రదేశం అంటే ఇల్లు లేదా భవనం. ఇప్పుడు కారులో కానీ లేదా బస్సులో కానీ ఉన్నారనుకోండి, అప్పుడు ఏంటంటే కిటికీలు మూసివేయబడాలి. అప్పుడే సురక్షితం. అది తలుపులు కిటికీలు మూసివేయబడాలి. పిడుగుపడిన సమయంలో ఇంటి బయట ఏంటంటే ఓపెన్గా ఉన్న వాహనాలు, మోటార్ బైకులు, ట్రాక్టర్లు, నిర్మాణ యంత్రాలు, ఓపెన్ కార్లు సురక్షితం కాదు. బహిరంగ ప్రదేశాలు, ఎత్తైన చెట్లు, పార్కుల్లోని ఆశ్రయాలు
ఎత్తైన ప్రదేశాలు మెరుపులు పిడుగుల నుండి మనల్ని రక్షించలేవు. అంటే పిడుగులు పడే సమయంలో గొడుగును ఉపయోగించాలన్న ఆలోచన కూడా మంచిది కాదు. ఒకవేళ అడవిలో ఉంటే తక్కువ ఎత్తు గల చెట్ల కింద ఆశ్రమం పొందాలి. ఒకవేళ ఎలాంటి ఆశ్రయం లభ్యం కానకపోతే బహిరంగ ప్రదేశంలో ఉన్నట్లయితే అప్పుడు ఏంటంటే అన్ని చెట్లకు దూరంగా ఉండాలి. అన్ని చెట్లకు దూరంగా ఉండాలి. స్తంభాలు లేదా లోహ వస్తువులకు దూరంగా ఉండాలి. నేలపై పడుకోకూడదు. దానికి బదులుగా నేలపై కూర్చోవాలి. చేతులను ఏంటంటే మోకాలిపై తలను చేతుల మధ్య ఉంచాలి. తలను చేతుల మధ్య ఉంచాలి. ఈ భంగిమలో ఏంటంటే పిడుగుపాటు లక్ష్యంగా మారే అవకాశం తక్కువ. ఇంటి లోపల ఏంటంటే మెరుపులు, టెలిఫోన్ తీగలు, విద్యుత్ తీగలు, లోప గొట్టాలను తాకవచ్చు. ఉరుములతో కూడా తుఫాను సమయంలో వీటిని తాకూడదు. మొబైల్ ఫోన్లు మరియు కార్డ్లెస్ ఫోన్లు ఉపయోగించడం సురక్షితం. మొబైల్ ఫోన్ మరియు కార్డ్లెస్ ఫోన్లు ఉపయోగించడం సురక్షితం. అయితే అవతల వ్యక్తికి తీగలతో అనుసంధానించిన ఫోన్ ద్వారా మాట్లాడుతూ ఉంటే వారికి కాల్ చేయడం మంచిది కాదు. ఉరుములతో కూడిన వర్ష సమయంలో ప్రవహించే నీటిలో స్నానం చేయకూడదు. కంప్యూటర్లు, టీవీలు మొదలైన విద్యుత్ ఉపకరణాలు ప్లగ్లను తీసివేయాలి. విద్యుత్ దీపాలు వెలిగించవచ్చు. తటిద్వాహకాలు. ఈ తటిద్వాహకం ఏంటంటే పిడుగుల బారి నుండి భవనాలను రక్షించడానికి ఉపయోగించే పరికరం. అంటే భవనం కంటే పొడవైన లోహపు కడ్డీని భవన నిర్మాణ సమయంలో గోడల్లో ఏర్పాటు చేస్తారు. ఒక చివర గడ్డి ఏంటంటే గాలిలో ఉంచబడుతుంది, మరొక చివర భూమిలో లోతుగా పాతి పెట్టబడుతుంది. విద్యుదావేశాన్ని నేలకు బదిలీ చేయడాన్ని ఆ కడ్డీ సులభతరం చేస్తుంది అన్నమాట. నిర్మాణ సమయంలో ఉపయోగించే లోహపు స్తంభాలు, భవనాల్లోని విద్యుత్ తీగలు, నీటి పైపులు కూడా మనల్ని ఒకవేళ రక్షిస్తాయి. కానీ ఉరుములతో కూడిన వర్షం సమయంలో వాటిని తాకూడదు. తర్వాత భూకంపాలు. ఉరుములు మరియు మెరుపుల గురించి తెలుసుకున్నాం కదా. అయితే ఇందులో ఏంటంటే ఇంకో సహజ విషయం ఏంటంటే ప్రాణహానితో పాటుగా ఆస్తిని పెద్ద ఎత్తున నాశనం చేసేది ఏంటంటే భూకంపం. కాకపోతే ఇది ఏంటంటే మనం ఖచ్చితంగా ఇప్పటివరకు ఇంకా ఎలాంటి అంచనా వేయలేకపోతున్నాం. ఇది ఏం చేస్తుంది, భారీ స్థాయిలో మానవ జీవితానికి మరియు ఆస్తికి నష్టం కలిగిస్తుంది. ఏంటిది? భూకంపం. భారతదేశంలో ఉత్తర కాశ్మీర్లోని యూరి మరియు తంగ్దర్ పట్టణాల్లో అక్టోబర్ 8, 2005 భారీ భూకంపం జరిగింది. దీనిని ముందు ఏంటంటే గుజరాత్లో జనవరి 26, 2001 భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం వల్ల అంటే ప్రాణానికి మరి ఆస్తికి భారీ నష్టం జరుగుతుందన్నమాట.
అసలు ఈ భూకంపం అంటే ఏంటి చూద్దాం. భూకంపం అంటే తక్కువ కాలం పాటు ఆకస్మికంగా సంభవించే భూమి యొక్క కదలిక. ఇదేంటే భూపటలం లోపల జరిగే అలజడి అన్నమాట. భూపటలంలో జరిగే అలజడి వల్ల ఏర్పడుతుంది. భూమి అంతటా భూకంపాలు అన్ని సమయాల్లో సంభవిస్తుంటాయి. అయితే అవి కనీసం గుర్తించబడవు. పెద్ద భూకంపాలు అంటే చాలా అరుదుగా జరుగుతాయి. ఇవేంటంటే భవనాలు, వంతెనలు, ఆనకట్టలు ప్రజలకు అపారమైన నష్టాన్ని కలిగిస్తాయి. అయితే భూకంపాలు అనేవి ఏంటంటే వరదలు, కొండ చర్యలు విరిగిపడడం మరియు సునామీలకు కారణమవుతాయి. డిసెంబర్ 26, 2004 హిందూ మహాసముద్రంలో భారీ సునామీ సంభవించింది. దానివల్ల తీర ప్రాంతాలను భారీ నష్టాలు చవిచూసాయి. భూప్రకంపనలు భూపటలం అని పిలువబడే భూమి యొక్క పై పొర లోతుల్లో కలిగే అలజడుల వల్ల సంభవిస్తాయి. ఏంటి భూకంపాలు? ఇప్పుడు భూమి యొక్క నిర్మాణం చూసినట్టయితే ఈ పై భాగం భూమి పటలం, దీని కింద ఏంటంటే భూ ప్రావారం. ఇదేంటి బాహ్య కేంద్రము, ఇది అంతర్కేంద్రం. దీన్ని ఏమంటామంటే క్రస్ట్. ఇది మ్యాంటిల్, ఇది ఔటర్ కోరు, ఇన్నర్ కోరు. భూమి యొక్క పొరల్లో అన్నిటికన్నా పైన ఉన్న భూపటలం ఏంటంటే మొత్తం ఒకే పొరలా లేదు, ఇది విడివిడి ముక్కలుగా ఉందన్నమాట. విడివిడి ముక్కలుగా ఉంది. ప్రతి విడి ముక్కను పలక అంటారు, ప్లేట్. ఈ పలకలు ఏంటంటే నిరంతర చలనంలో ఉంటాయి. ఇవి ఒకదాన్ని కూడా రుద్దుకున్నప్పుడు లేదా అభిఘాతం కారణంగా ఒక ప్లేటు మరొక ప్లేటు కిందకు వెళ్తుంది. ఇవి ఏంటంటే భూపటలంలో కదలికను కలిగిస్తాయి. ఈ అలజడే ఉపరితలంపై భూకంపంగా కనిపిస్తుంది. ఇదే అగ్నిపర్వతం విస్ఫోటనం చెందినప్పుడు లేదా ఉల్క భూమిని తాగినప్పుడు లేదా భూగర్భ అణు విస్ఫోటనం వల్ల భూమిపై ప్రకంపనలు సంభవించవచ్చు. భూకంపాలు భూమి యొక్క పలకల కదలిక వల్ల సంభవిస్తాయి. అంటే పలకల యొక్క సరిహద్దులు భూకంపాలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉన్న బలహీన ప్రాంతాలు వీటిని ఏమంటామంటే భూకంప జోన్లు లేదా ఫాల్ట్ జోన్స్ అంటారు. భారతదేశంలో ఏంటంటే కాశ్మీరు, పశ్చిమ మధ్య హిమాలయాలు, మొత్తం ఈశాన్యం, రాన్ ఆఫ్ కచ్, రాజస్థాన్ మరియు గంగా పరివాహ ప్రాంతాలు ఎక్కువగా ప్రభావితమవుతాయి. దక్షిణ భారతదేశంలో కొన్ని ప్రాంతాలు కూడా ప్రమాద ప్రాంతంలో ఉన్నాయి. ఇప్పుడు రిక్టర్ స్కేల్ అనే స్కేల్పై
పరిమాణం పరంగా భూకంపం యొక్క తీవ్రత వ్యక్తీకరించబడుతుంది. నిజమైన వినాశకరమైన భూకంపాలు ఏంటంటే రిక్టర్ స్కేల్ మీద 7 కంటే ఎక్కువ తీవ్రతను కలిగి ఉంటాయి. ఇప్పుడు కాశ్మీరు, గుజరాత్లో ఏంటంటే 7.5 కంటే ఎక్కువ తీవ్రతను కలిగి ఉంటాయి. భూ అంతర్భాగంలోని కదలికలు భూ అంతర్భాగంలో కదలికలు భూ ఉపరితలంపై తరంగాలను ఉత్పత్తి చేస్తాయి. వీటినే భూకంప తరంగాలు అంటారు. ఈ తరంగాలను భూకంప లేఖిని సిస్మోగ్రాఫ్ అనే పరికరం ద్వారా నమోదు చేస్తారు. ఈ పరికరం భూ ప్రకంపనలు సంభవించినప్పుడు మాత్రమే కంపించే ఒక కడ్డీ లేదా లోలకం అన్నమాట. ఈ కంపించే వ్యవస్థను పెన్ అమర్చబడి ఉంటుంది. కంపించే వ్యవస్థకు పెన్ను అమర్చబడి ఉంటుంది. ఈ పెన్ ఏంటంటే దాని కింద కదిలే కాగితంపై భూకంప తరంగాలను నమోదు చేస్తుంది. ఈ తరంగాలను అధ్యయనం చేయడం ద్వారా శాస్త్రవేత్తలు మ్యాప్ను తయారు చేస్తారన్నమాట. వినాశనానికి కారణమయ్యే దాని శక్తిని కూడా వారు అంచనా వేయగలుగుతారు. ఇప్పుడు ఏంటంటే రిక్టర్ స్కేల్ మీద రీడింగ్ ప్రకారం భూకంప తీవ్రతను లెక్కించాలంటే ఇప్పుడు దాని మీద తీసుకున్న అంకెల ప్రకారం ఇప్పుడు 2 పరిమాణం పెరగడం వల్ల 1000 రెట్లు ఎక్కువ వినాశకర శక్తి ఉందని అర్థం. ఇప్పుడు 6 తీవ్రత కలిగి ఉందనుకోండి భూకంపం, అప్పుడు 4 తీవ్రత కలిగిన భూకంపాన్ని కానీ మనం లెక్కేసుకుంటే 2 పరిమాణం తేడా ఉంది కాబట్టి 1000 రెట్లు అధికంగా వినాశకర శక్తి ఉందని అర్థం అవుతుంది. 6 తీవ్రత కలిగిన భూకంపం 4 తీవ్రత కలిగిన భూకంపం కంటే 1000 రెట్లు ఎక్కువ వినాశకర శక్తిని కలిగి ఉంది అని చెప్తారు. అయితే వీటి నుండి రక్షణ ఎలాగా? భూకంపాల నుండి. అయితే భూకంపాలను మనం ఊహించలేము, అవి అత్యంత వినాశకరమైనవి. అందువల్ల ఏంటంటే ఎల్లప్పుడూ మనం లక్షించుకునే అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో నివసించే ప్రజలను అందుకోసం ప్రత్యేకంగా సిద్ధం చేయాల్సి ఉంటుంది. మొదటిగా ఏంటంటే ఈ ప్రాంతాల్లో భవనాలను భారీ ప్రకంపనలను తట్టుకునే విధంగా రూపొందించాలి. ఆధునిక భవన నిర్మాణ సాంకేతిక ద్వారా ఇది సాధ్యపడుతుంది. ఇప్పుడు అత్యంత భూకంప ప్రభావిత ప్రాంతాల్లో భారీ నిర్మాణ సామగ్రి కన్నా బంకమట్టి లేదా కలప వాడడం మంచిది. పైకప్పులను సాధ్యమైనంత వరకు తేలిగ్గా ఉంచాలి. అల్మరాలు, షెల్ఫ్లు గోడలకు బిగించడం మంచిది. గోడలు బిగించడం మంచిది. గోడ గడియారాలు, ఫోటో ఫ్రేమ్లు, వాటర్ హీటర్లు మొదలైన వాటిని వేలాడదీసినప్పుడు భూకంప సంబంధించిన సందర్భంలో ప్రజలపై పడని విధంగా జాగ్రత్త తీసుకోవాలి. ఇప్పుడు భూకంపం వల్ల కొన్ని ప్రాంతాల్లో మంటలు చెలరేగుతాయి భవనాల్లో. అప్పుడు అగ్నిబాప పరికరాలు కూడా ఉంచుకోవడం మంచిది. సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రూర్కీ
వీళ్ళు ఏంటంటే భూకంప నిరోధక గృహాలను ఎలా నిర్మించాలో అభివృద్ధి చేశారు. భూకంపం సంభవించినట్లయితే కొన్ని సూచనలు విధానాలు తీసుకోవాలి. అవి ఏంటంటే ఇంట్లో ఉన్నారనుకోండి, ఇంట్లో ఉంటే బల్ల కింద ఆశ్రయం పొందాలి. అంటే ప్రకంపనలు ఆగిపోయిన వరకు అక్కడే ఉండాలి. ఏంటంటే ఇంకోటి ఏంటంటే పొడవైన బరువైన వస్తువులు పడకుండా దూరంగా ఉండాలి. మంచం మీద కానీ ఉన్నాను అనుకోండి, లేవకుండా దిండుతో తలను కప్పుకోవాలి. అదే ఆరుబయట ఉంటే భవనాలు, చెట్లు మరియు ఓవర్ హెడ్ పవర్ లైన్లకు దూరంగా ఉండాలి. మైదాన ప్రదేశాన్ని గుర్తించి దానిపై పడుకోవాలన్నమాట. కారులో లేదా బస్సులో ఉన్నారనుకోండి, బయటకు రాకుండా మైదాన ప్రదేశానికి వెళ్ళేలాగా డ్రైవర్ చెప్పాలి. ప్రకంపనలు అయిపోయే వరకు బయటికి రాకూడదు.